తాజాగా ఒక డెలివరీ బాయ్ రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్లో చనిపోవాల్సి వచ్చింది. ఇది కర్ణాటకలో జరిగింది, బెంగళూరులో. అసలేం జరిగింది అంటే కేంబత్తహల్లి అనే ప్రాంతానికి చెందినటువంటి దర్శన్ అనే ఒక ఆయన ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అంటే మనకు తెలిసిందే కదా, ఒక టైంకి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ టైంకి డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా కొన్ని పనిష్మెంట్స్ లేకపోతే ఏవేవో ఉంటాయి, టిప్స్ వాట్ ఎవర్. ఇక బెంగళూరులో అంటావా, ట్రాఫిక్ బాగా ఎక్కువ కాబట్టి వెళ్ళడానికి చాలా కష్టం కాబట్టి వీలైనంత తొందరగా వెళ్ళడానికే ట్రై చేస్తారు, డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ టైంలో రోడ్డు మీద చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అసలేం జరిగింది అంటే కేరళలో మార్షల్ ఆర్ట్స్ విభాగానికి చెందినటువంటి ఒక ట్రైనర్ మనోజ్ కుమార్, వాళ్ళ భార్య ఆరతి శర్మ, వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ టైంలో ఏమైందంటే రోడ్డు మీద మనకు తెలిసిందే కదా, కారుకి చిన్నగా బైక్ డాష్ అయినా, బైక్కి చిన్నగా కార్ డాష్ ఇచ్చినా కాసేపు గడి ఓ పంచాయతీ పెట్టుకుంటారు. అలాగే ఈ అబ్బాయి ఈ బైక్ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా తెలిసో తెలియకో ఆయన కారు సైడ్ మిర్రర్కి తగిలింది. తగిలిన తర్వాత ఇతను ఏం చెప్పాడంటే, సారీ సార్, నేను అర్జెంటుగా ఫుడ్ డెలివరీ చేయాలి, ఏమనుకోకండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు తన రూట్లో తాను. ఎందుకో ఇతను కోపంతో ఊగిపోయాడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. మరి ఈయనకి ఎందుకంత కోపం వచ్చిందో తెలియదు. ఆ టైంలో వెళ్ళి యూటర్న్ తీసుకొని మరీ అతన్ని వెంబడించి వెనక నుంచి అలా గుద్దేశాడు. ఫస్ట్ ఇది హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు పోలీసులు, కానీ తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో బాగా గమనిస్తే కారు కావాలనే వచ్చి వేగంగా గుద్దినట్లుగా గుర్తించారు. ఇక గుద్దిన తర్వాత ఈ దర్శన్ ఎగిరి పడ్డాడు, ఆయన ప్రాణం కూడా పోయింది. అంటే హాస్పిటల్ తరలించారులే చుట్టుపక్కల వాళ్ళు. బట్ ఈలోపు అంటే కొంచెం తీవ్రంగా తగిలింది కాబట్టి, ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఆయన ప్రాణం పోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చేశారంటే మళ్ళీ ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే రాత్రి మళ్ళీ అదే టైంకి అదే కారులో ఈ జంట మాస్క్లు వేసుకొని వచ్చి రోడ్డు మీద వాళ్ళ సామాన్లే ఒక కారుకు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న పార్ట్స్ పడిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఉన్న పార్ట్లను అతికించుకోవడం కొంచెం ఖర్చు తక్కువ, కొత్త పార్ట్లను అతికించుకోవాలంటే ఖర్చు ఎక్కువ కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ పార్ట్లను పట్టుకొని వెళ్ళిపోయారనమాట. దీని ఆధారంగా తీసుకొని పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేయడం, వాళ్ళు కూడా అవునండి మేమే చేసామని ఒప్పుకోవడం జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు పోయిన ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్డు మీద మనకు తెలిసి చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఈ బండి ఆ బండి బంపర్ టు బంపర్ వెళ్తున్న టైంలోనో, బాగా వర్షం వచ్చినప్పుడు, లేకపోతే సిగ్నల్ దగ్గర టర్నింగ్స్ తీసుకునే టైంలోనో తెలుసో తెలుగు కావాలనైతే ఎవరెవరికి టచ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకైనా వీళ్ళకైనా చిన్న ర్యాష్ పడ్డ ప్రాణం పోతుంది కారు కంటే. మరి ఏమైందో తెలియదు, మొత్తానికైతే సైడ్ మిర్రర్ అలా రాక్కుపోయింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఈగోలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. గుద్దింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కారుకి పెద్ద కారు గుద్దిందంటే వాడు వీడిని చీప్గా చూస్తాడు. నెక్స్ట్ ఒక కారుకి ఒక బైక్ గుద్దింది అంటే వాడిని చీప్గా చూస్తాడు. ఆ బైక్ మీద ఉన్న అబ్బాయి డెలివరీ బాయో లేకపోతే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయో ఇట్లాంటివి ఉంటే కనుక ఇంకా చీప్గా అయిపోతుంది. అంటే నువ్వెంత నీ బతికెంత అన్నట్టుగా మొహం పెట్టేసి నేనేంటి అనే అహం బయటకు వచ్చేసి ఇలాంటి నేరాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే క్షమాగుణం అనేది ఒకటి మనసులో ఉంటే నిజంగా ఎవరికైనా సరే ఏం ఉండదు, అక్కడ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈవెన్ దో కావాలంటే అంటే ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే తను ఫుడ్ డెలివరీ చేయాలి, జొమాటోలో పనిచేస్తాడని ఆల్రెడీ తెలుసు, ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. నువ్వు నాకు తర్వాత వచ్చి సమాధానం చెప్పన్నా చెప్తాడు. లేదు నీకేం పని లేదు అంటే వాడితో పాటు ఆ డెలివరీ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఓ సైడ్ పార్క్ చేసుకొని పంచాయతీ పెట్టుకొని, అంటే ఇన్ కేసు ఏమైనా చాలా తీవ్రంగా ఉంటే పెద్ద పెద్ద సొట్టలు పడిపోతే ఇలా చేయొచ్చు. చిన్న ప్రమాదాలకి, ప్రమాదం అని కూడా కాదు, ఇట్ విల్ హ్యాపెన్ చెప్పాలంటే. ఇప్పుడు అక్కడ ఒక మనిషి ఉన్నాడు కాబట్టి ఒరే అనగలిగావు. ఏ స్తంభానికో నీ అద్దం రాసుకుపోతే తలరాతను వదిలేస్తాం కదా, అలా ఎందుకు తీసుకోవట్లే మనం? మనిషి ఉంటే ఒకలాగా, అక్కడ వస్తువు ఉంటే ఒకలాగా రియాక్ట్ అవుతున్నారు. గోడకి రాక్కుంటే నీకు రాదు కోపం, బాధ వేస్తుంది నీ మీద నీకే, జాలేస్తుంది నీ మీద నీకే. ఆ రాక్కుంది పక్కోడి బండనో లేకపోతే పక్కోడి మనిషి అక్కడ ఉన్నాడనో తెలిస్తే మాత్రం వెంటనే పూనకం వచ్చేస్తుంది. ఇట్లా రాకుండా ఇప్పుడు చూడు, ఏమీ అవ్వలేదు, జస్ట్ క్షణికావేశం, మరీ ఆవేశం ఒక్కొచ్చి వాడిని గుద్దావు. సరే గుద్దావు, మనిషి ప్రాణం పోయింది. అండ్ నెక్స్ట్ అతని బండి డ్యామేజ్ అయ్యింది. అండ్ అతని ప్రాపర్టీ ఎక్కడైతే తను పనిచేస్తున్నాడో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. 3 రకాల వాళ్ళు నీ మీద కేసు పెట్టొచ్చు సుమోటోగా తీసుకొని. అండ్ నెక్స్ట్ ఆ జనాలు కూడా కేసు పెట్టొచ్చు, బోల్డన్ని కేసులు ఫైల్ అవుతాయి, జైలుకి వెళ్తారు, బయటికి రారు. జస్ట్ ఒక 5 నిమిషాల ఆవేశానికి ఇంత ఉన్నప్పుడు ఆ ఆవేశాన్ని వదిలేస్తే అయిపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్.